హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో టీ టైం స్నాక్ ఇన్స్టంట్ మినీ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇంకెందుకు లేటు, మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోకి కొంచెం బామ్ తీసుకొని ఇలా రబ్ చేస్తూ చేతిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలా కలిపేసుకొని 10 to 15 మినిట్స్ పిండిని నాననివ్వాలి. ముందుగా మసాలా కోసం నేను 3 పొటాటోస్ని తీసుకొని బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా తురుముకోవాలి. ఇలా లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ గడ్డలు లేకుండా ఈవెన్గా ఉండేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలాలన్నీ యాడ్ చేద్దాం. ముందుగా కొంచెం సాల్టు, ఇందులోకి కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇందులో కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా మిక్స్ అయ్యేట్లు మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి. చూసారా, పిండి నానిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఈ పిండిని మనం ఇప్పుడు 2 భాగాలుగా చేసేసుకుందాం. రెండు భాగాలుగా చేసేసుకుందాం. ఇప్పుడు ఒక భాగం తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఎక్కువ మందం ఉండకూడదు, ఎక్కువ పల్చగా కూడా ఉండకూడదు, మీడియం సైజు లాగా ఒత్తుకోవాలి. ఇలాగనే 2 చపాతీలను చేసేసుకొని పెట్టేసుకుందాం రెడీగా మనం. అంతేంటి, ఈ మందంతో తిక్కుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా మొత్తం అప్లై చేయాలి. ఇలా ఫోర్క్ సహాయంతో కూడా మొత్తం మనము అప్లై చేసేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు 2వ చపాతీ కూడా వేసేసుకున్నాం. పెట్టేసుకొని కోన మొత్తం మంచిగా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కొంచెం ఒత్తుకోవాలి, మసాలా అంతా ఈవెన్గా రావడానికి. ఇలా మొత్తం తిక్కేసుకొని ఇప్పుడు 4 సైడ్లు కూడా మనం కట్ చేసుకోవాలి.
చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్వేర్ షేప్ లాగా మనము షీట్లను కట్ చేసుకుందాం. అంతే అండి. ఆ మూల ఒక షీట్ తీసుకుని ఆ మూల ఈ మూల అతికిచ్చేయడమే. మీకు నచ్చిన షేప్లు చేసేసుకోవచ్చు. చూసారా, ఇలా చేసుకోవాలి. అంతే, అన్నీ ఇలాగే చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, డీప్ ఫ్రై చేసేసుకున్నాం. ఇందులోనే మనం వేసేసుకున్నాం. ఇప్పుడు మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారా, ఈ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. చూసారా, ఆలు మసాలా కూడా బయటికి రాలేదు. ఇలా మొత్తం అన్నీ ఇలానే వేయించుకోవాలి. మంచిగా క్రిస్పీగా వస్తాయి. మొత్తం అన్నీ ఇలాగనే వేసుకొని మనం వేయించేసుకోవాలి. అంతే అండి, ఇన్స్టంట్ మినీ సమోసా రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.